ఐ థింక్ వాళ్ళని అనుమానం వదలట్లేదు. ఛ, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎగ్జామ్స్ పెడుతున్నారు. కాదు, ఈ వ్రతం జరిగిపోతే ఆ అనుమానం వాళ్ళకి పూర్తిగా పోతుంది కదా, చేయొచ్చు కదా మనం. అంటే నాకు అర్థమైంది మీరు ఏమంటున్నారో, నాకు అర్థమైంది. అంటే ఈ ఆకాష్ మీ భర్త కాదు, అలాంటప్పుడు మీరు నా పక్కన కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం, రైట్, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అది మీకు చాలా బాధగా ఉంటుందని నాకు తెలుసండి. ముందు కొన్ని సమస్యల నుంచి బయటపడాలంటే we have to take some decisions. Yeah, it's all right. కొన్నిసార్లు ఇవన్నీ తప్పు, ఇట్స్ ఓకే. కానీ తెలిసి దేవుడి ముందు అబద్ధం ఎలా ఆడ్డావు? డోంట్ టేక్ మీ రాంగ్, బట్ దేవుడు, పూజ, నమ్మకం. మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నాకుంది. దేవుడంటే నాకు భక్తి ఉంది. ఆయన ముందు నేను అబద్ధం చెప్పలేను. నేను ఈ వ్రతం కూడా చేయలేను. నేను మీ పక్కన కూర్చోను. అలా అంటే ఎలా భూమి గారు? యాక్చువల్లీ నేను చెప్తుంది మీకోసమే కదా, మీ ఫ్యామిలీ కోసం, మీ అత్తయ్య కోసం, మీ అందరి కోసం కదా. లేదు, మీరేం చెప్పినా నా నిర్ణయం అయితే మారదు. నేను దేవుని మోసం చేయలేను.